ఉల్లి వెల్లుల్లి లేకుండా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీని చేసుకోవాలి అంటే ముందుగా గసగసాలని జీడిపప్పుని విడివిడిగా నానబెట్టుకోవాలి. తర్వాత నానిన గసగసాల్లోకి పచ్చి కొబ్బరిని వేసుకుని మెత్తటి పేస్ట్ని రెడీ చేసుకోవాలి. అలాగే జీడిపప్పు పేస్ట్ని టమాటో ప్యూరీని కూడా రెడీ చేసుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకుంటే మనకి కర్రీ చేసుకోవడం అనేది జస్ట్ 15 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత పాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర, లవంగాలు, యాలకులు, మిరియాలు, బిర్యానీ ఆకును వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు, కారం వేసుకుని టమాటా ప్యూరీని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి ఇంకా గసగసాల పేస్ట్ని వేసుకోవాలి. ఈలోగా పన్నీర్ ముక్కల్ని వేయించుకుని పక్కన పెట్టుకుని గ్రేవీలోకి కాజు పేస్ట్ని కూడా వేసుకోవాలి. కన్సిస్టెన్సీ కోసం వాటర్ని అడ్జస్ట్ చేసుకుని వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పుని, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలాలని వేసుకుని వేయించిన పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా కసూరి మేతిని, బటర్ని, సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. డీటెయిల్ రెసిపీ కోసం ఒకసారి ఛానల్లో చెక్ చేయండి.